మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సిద్దిపేట జిల్లా అక్కినేపేట మండలం జేపోతారు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఏజెంట్ చేతిలో, ఒక దుబాయ్ ఏజెంట్ చేతిలో మోసపోయి అయితే ఒక నిండు ప్రాణాన్ని అయితే తీసుకోవడం జరిగింది. అంటే ఉపాధి కోసం దుబాయ్ వేటలో పడి ఇదివరకు ఒకసారి దుబాయ్ వెళ్ళొచ్చిన తరుణంలో కూడా దాదాపుగా కొన్ని రోజులు అక్కడ పనిచేసి ఎంతో కొంత కుటుంబ పోషణకు అది సరిపోతుందన్న సమయంలో మళ్ళీ దుబాయ్కి వెళ్ళి కొద్దిగా కుటుంబాన్ని వాళ్ళ ఒక దారిన పడుతుందనే సమయంలో కూడా ఇది ఒక చాలా దారుణమైన ఘటనగా కూడా మనం చూసుకోవచ్చు. అంటే ఏజెంట్ చేతిలో దాదాపు ఒక 5 లక్షల రూపాయల వరకు పెట్టి మళ్ళీ దుబాయ్ పంపించామంటే ఆయన పంపించకపోవడంతో కూడా ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి మాత్రం ఆత్మహత్య అయితే చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం వాళ్ళ ఇంటి దగ్గరనైతే ఉన్నాము. ఆయన ఉరి వేసుకొని అయితే ఆత్మహత్య అయితే చేసుకోవడం జరిగింది. చూసుకోవచ్చు మనం ఇక్కడ వాళ్ళ గ్రామంలోనైతే ఉన్నాము. అంటే కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆయన ఒక దుబాయ్కి వెళ్తే కుటుంబానికి కూడా అండగా ఉంటాము, మాకు ఒక ఆదరణ ఉంటుందని కూడా అనుకున్న సమయంలో ఆయన మృతి చెందడంతో ఇక్కడ విషాద ఛాయలు అయితే అలుముకున్నాయంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే విలపిస్తూ శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ భార్య అయితే ఉన్నారు. అసలు అక్క ఏం జరిగింది, ఎప్పుడు దుబాయ్ వెళ్ళి ఎప్పుడు వచ్చాడు మళ్ళీ? మళ్ళా మస్కట్ పోతానని మళ్ళీ మొన్న పెట్టిన సంవత్సరం 4 లక్షలు 10 తిరిగినాం. 20 లక్షలు అబ్బాయింది, 20 లక్షలు అబ్బాయింది. తీసుకొచ్చి పైప్ లైన్ వేసి పోరేసినాం. ఓ నాయన అని పిల్లలు నాయన, ఓ నాయన ఇట్లా చేస్తాను అనుకోలేదు నాయన. మేము బయట వండుకున్నాం, ఆయన ఇంట్లో వండుకుని టీవీ చూస్తాడు. కొద్దిసేపు అయినాక పోయినాం, టీవీ చూస్తాను పండుకుంటారండి మీ అనుకున్నాం. మంచినీళ్ళ కానీ పోయినా ఆయనతో మేము పోయే వరకు ఊరేసుకున్నాడు. అది వరదాకా చూడలేదు. అంటే ఎన్ని సంవత్సరాల క్రితం మీరు ఏజెంట్ కు డబ్బులు ఇవ్వడం జరిగింది? సంవత్సరంన్నర అవుతుంది. 4 లక్షలు 4 లక్షలు తీసుకున్నాడు, రూపాయి ఇయ్యలేదు. ఏ ఊరు వాళ్ళది? సారంపల్లె, సిరిసిల్ల సారంపల్లె గ్రామం. మహబూబ్ గాడు. అంటే ఇది వరకు ఎప్పుడన్నా అంటే మీకు ఏజెంట్ వాడు పరిచయమా ఎట్లా, అసలు ఆయన ఎవరు పరిచయం చేయించారు మీకు? వేరే అతని వల్ల పరిచయం. పంపిస్తా అంటే వాని మీద పెట్టి సంవత్సరంన్నర అవుతుంది. 4-5 రకాలు పెట్టిండు, వీటి కాకపోతే అటు కాకపోతే ఇటు తోలుతానని. 1,50,000 కొట్టినాక మళ్ళీ మొన్న 2 లక్షలు, మళ్ళీ తర్వాత ఇంకిని కొట్టమంటే మళ్ళీ కొట్టినాం. ఆఖరి కథ మొన్న ఇంటికి పోతే వాళ్ళు ఏనలేడు, తాళం వేసుకొని పోయిండు. 2 రోజులు వాని ఇంటి ముంగట ఉండి తిండి తినక తీక తినక వచ్చినాం. అదే బెంగటీలు ఆయన. దుబాయ్ పోయినా మరి? అంతకు ముందు వేయండి రాకు 4 ఏళ్ళు పోయి వచ్చింది. కరోనా టైంలో వచ్చింది, ఇక మళ్ళీ పోలేదు. పిల్లలు ఉన్నారు కదా, 4 ఏళ్ళు పోయేద్దే, 4 ఏళ్ళు పోయేద్దే అప్పు తీరితే నా బిడ్డ పెళ్లికి అవుతాను అనుకున్నాడు. మళ్ళీ ఒక 4 సంవత్సరాలు దుబాయ్ వెళ్తే అంటే ఆడపిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు. వాళ్ళు అంటే చాలా దారుణమైనటువంటి అంటే ఏజెంట్ల వలలో పడి చాలా మంది అయితే అమాయకులు ప్రాణాలను అయితే కోల్పోతున్నారు. అంటే వాళ్ళని నమ్మి అంటే ఉపాధి కోసం వెళ్తే ఇంట్లో వాళ్ళకు కూడా మేము సహాయపడినట్లు అవుతుందని కూడా చాలా మంది ఏజెంట్ల వలలో కానీ పడి విలువైనటువంటి ప్రాణాలను అయితే కోల్పోవడం జరుగుతుంది. చూడొచ్చు, ఇద్దరు ఆడపిల్లలు అయితే ఆయనకు శ్రీనివాస్ రెడ్డికి అయితే వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరిగింది నాన్నకి ఏమైంది, అసలు ఏమైంది? మేము బయట వండుకున్నాం, మా డాడీ లోపల వండుకున్నాడు. వచ్చి అడిగిండు, అడిగితే నేను ఫోన్ ఇయ్యా అన్న. ఫోన్ ఇయ్యా అంటే లోపల పోయిండు. పోతే నేను వాటర్ తాగడానికి పోయినా, బుక్ పట్టుకున్నాడు. బుక్ పట్టుకుంటే ఏం రాస్తున్నా డాడీ అంటే, ఏం లేదు బొమ్మలు గీస్తున్నా అన్నాడు. అంటే సరే ఎత్తి అని నేను వచ్చుడితోటి కాసేపు తర్వాత మమ్మీ పోయింది. పోయేతోటి డోర్ తీసుకొని రా అన్నాడు. తీసుకొని వచ్చే వరకే చచ్చిపోయిండు. నీకేమన్నా డాడీ అంటే లాస్ట్ గా ఏమైనా చెప్పిండు, ఏమైనా మాట్లాడా నీతో? ఏం చెప్పలేదు. ఒక దారుణ సంఘటన కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఏజెంట్ల వల్ల పడి చాలా మంది అయితే ఉపాధి వేటలో పడి కూడా చాలా మంది అయితే మోసపోవడం జరుగుతుంది. అంటే ఇట్లా మోసపోకుండా కూడా
చాలా మంది కొద్ది అవగాహనతోని ఉండి వాళ్ళను అది డబ్బులు కట్టాలని కూడా డబ్బులు కట్టాలి. అసలు ఇది అంటే ఇది చాలా దారుణమైనటువంటి విషయం. అంటే ఒక మారుమూల ప్రాంతం ఇది, అక్కనపేట మండలంలో ఒక మారుమూల ప్రాంతం. కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరు మున్నీరుగా అయితే విలిపిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ భరత్, సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.